బీఆర్ఎస్ వర్సెస్ అరికేపొడి గాంధీల మధ్య జరుగుతున్న వార్లో ఆంధ్ర సెటిలర్స్ అన్న పదం పదే పదే రిపీట్ అవుతోంది. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా సెటిలర్లు ఆంధ్రోళ్ల పెత్తనం లాంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే మాటలు ప్రతిధ్వనిస్తూ ఉండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ పరిస్థితి తలెత్తడానికి కారణమైన కౌశిక్ రెడ్డిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకి సపోర్టుగా కేటీఆర్, హరీష్లు మాట్లాడుతూ ఉండటంతో అసలు ఈ రచ్చ వెనుక బీఆర్ఎస్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర సాధన ఉద్యమానికి నేతృత్వం వహించిన టీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సొంత అజెండా నడిపించింది. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారన్న గులాబీబాస్ కేసీఆర్ ఎన్నికల్లో మెజార్టీ దక్కడంతో ఆ హామీకి తిరోధకాలిచ్చేశారు. ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేసి వలసలు ప్రోత్సహిస్తూ 10 ఏళ్లు రాజ్యాధికారం చేపట్టారు. పైగా ఇక తమది ఫక్తు రాజకీయ పార్టీయే అని తెలంగాణ సాధనతోనే టీఆర్ఎస్ పనైపోయిందని అప్పట్లో స్వయంగా ప్రకటించారు. మొదటిసారి తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రెండోసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేతను బూచీగా చూపించి ఆంధ్రోళ్ల పెత్తనమని ప్రచారంలో ఊదరగొట్టి తిరిగి సెంటిమెంట్ పండించి సక్సెస్ అయ్యారు. ఇక ఆ తర్వాత జాతీయ రాజకీయాలంటూ పార్టీ పేరుతో తెలంగాణ అన్న పదానికి స్థానం లేకుండా చేసేశారు. భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చేసి చుట్టుపక్కల రాష్ట్రాల్లో తిరిగొచ్చేశారు. అయితే జాతీయ స్థాయిలో ఏ కూటమి ఆయన్ను దగ్గరకు చేరనీయలేదు. దాంతో దేశ రాజకీయాలలో ప్రభావం చూపడం అతుంచి తెలంగాణలో ఉన్న పునాదులు కూడా కదిలిపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణాలు వెతకడం మానేసి కేసీఆర్ జనానికి ముఖం చూపించడమే మానేశారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన తనను జనం కాదన్నారన్న అక్కసుతో ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోకుండా, లోపాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేసుకోకుండా మళ్లీ ఆంధ్ర తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తూ ఉండడం వివాదాస్పదమవుతోంది. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో ఆపరేషన్ ఆకర్షణతో విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని వాటిని బలహీనపరిచే ప్రయత్నం చేశారు. ఆయా పార్టీల శాసనసభాపక్షాలను పార్టీలో విలీనం చేసుకున్నారు. అప్పుడు తప్పుగా కనిపించని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోయేసరికి గులాబీ పెద్దలకు పెద్ద అపరాధంలా కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడాన్ని తెలంగాణ ద్రోహం అన్నట్టుగా చెబుతున్నారు. కోర్టుకెక్కి న్యాయ పోరాటం మొదలెట్టారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపుడి గాంధీ మధ్య జరుగుతున్న వివాదం వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్న వాదన వినిపిస్తోంది. హరీష్ రావుకు దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని అరికెపుడి గాంధీకి దక్కడాన్ని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి గాంధీని కౌశిక్ రెడ్డితో టార్గెట్ చేయిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. గాంధీ నాన్ లోకల్ అన్న కౌశిక్ రెడ్డి దానిపై దుమారం రేగడంతో ఇప్పుడు కవరింగ్ ప్రయత్నాలు మొదలెట్టారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ 10 ఏళ్ల నుంచి గులాబీ పార్టీలోనే ఉన్నారు. మొదటిసారి టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఆయన తర్వాత 2 సార్లు ఆ పార్టీ నుంచి గెలుపొందారు. ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గాంధీ బీఆర్ఎస్ టికెట్టుపైనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. అసలే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కడంతో రగిలిపోతున్న బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడానికి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు రాజయ్యాలని చూస్తోంది. అరికెపుడి గాంధీని ఆంధ్ర వ్యక్తి అని, ఆయనకు గాజులు చీరలు పంపిస్తారని కౌశిక్ రెడ్డి వివాదానికి తెరలేపారు.
మాట్లాడితే ఆంధ్ర సెటిలర్లని కౌశిక్ రెడ్డి అంటుంటే చచ్చా ఆయన అలా అనలేదని హరీష్ రావు అంటున్నారు. గాంధీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని, ఆంధ్ర వాసులను కాదని కౌశిక్ రెడ్డిని వెనికేసుకొస్తున్నారు. అమెరికా వెళ్లిన బీఆర్ఎస్ చిన్నబాస్ కేటీఆర్ కూడా హడావిడిగా విచ్చేసి కౌశిక్ రెడ్డికి సపోర్టుగా మాట్లాడేశారు. అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై అక్కసును వెలగక్కిన కేటీఆర్ పార్టీ ఫిరాయింపులు, అసెంబ్లీ సాంప్రదాయాలు, పార్లమెంటరీ పద్ధతులు అంటూ తమ ఎమ్మెల్యేలను వెనికేసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్లోని 27 శాసనసభ స్థానాల్లో 18 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. గ్రేటర్లో కీలకంగా ఉండేది ఆంధ్ర సెటిలర్లే. వారంతా హైదరాబాద్ వాసులమని భావిస్తున్నారు. వారి మద్దతు లేకుండా బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలిగేది కాదని అందరికీ తెలిసిందే. అలాంటిది అటు హరీష్ రావు, ఇటు కౌశిక్ రెడ్డి మాటకు ముందోసారి తర్వాతోసారి ఆంధ్ర సెటిలర్లు అంటూ ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ రావు, కేటీఆర్లు కౌశిక్ ను వెనికేసుకు రావడం బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడు పడడం లేదంట. ఆంధ్రోళ్లు ఆంధ్రాకి వెళ్లిపోవాలి, బతకడానికి హైదరాబాద్కు వచ్చిన ఆంధ్ర వాళ్లంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల హైదరాబాద్లో తీవ్రంగా నష్టపోతామని బీఆర్ఎస్ నేతలు అంతర్మదనం చెందుతున్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పూర్తిగా దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలున్నాయని, అలాంటి ఆయన్ని బావా బామ్మర్దులు సమర్థించడం ఏంటని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. అత్యుత్సాహంతో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గ్రేటర్లో పార్టీని ఘోరంగా దెబ్బతీస్తాయని పార్టీ సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాల్సింది పోయి అతన్ని ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీ మరింత నష్టపోతుందని సూచిస్తున్నారు. కౌశిక్ వ్యాఖ్యలపై ఎవరెన్ని వివరణలిచ్చినా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఫామ్ హౌస్ కేసీఆర్ ఎప్పుడు బయటికొస్తారో, ఈ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.